మిస్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మీ నోటి దూల ఎక్కువై కొద్దిగా మాట్లాడడం ఎక్కువైంది అనుకుంటా. తీన్మార్ మల్లన్న గారి గురించి మీరు తీన్మార్ మల్లన్న గాడు అని మాట్లాడే స్థాయికి మీరు పెరిగినట్టున్నారు. కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండా? మీ ఆస్తులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? మీ ఆస్తుల గురించి, మీ భూముల గురించి, మీ భూములు ఎక్కడి నుంచో వచ్చినవో తెలియదా? మీ ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నాడో తెలియదా మల్లన్న గారికి? మీరు అడ్డగోలుగా సంపాదించుకుంటూ అక్రమంగా సంపాదించిన సొమ్ముతోన ఎవరు లాక్కుంటారో అని చెప్పి ఈరోజు మల్లన్న గారి పైన అబండాలు మోపుతున్నారు. మీరు ప్రజావాణిలో కాంప్లైంట్ ఇస్తే ఎవరు చర్యలు తీసుకోవడం లేదా మల్లన్న గారి పైన? నేను ఒక మాట మాట్లాడతా, ఇంకో మాట అన్నారు మీరు. మీ నాయకులను, కార్యకర్తలను భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారని అంటావా కాంగ్రెస్ నాయకులను? ఇదే 2022 నీకు చీము నెత్తురు అనేది ఉంటే 2022 ఇదే సమయంలో ఇప్పుడున్న భారీ మెజార్టీతో గెలిచిన కొల్లాపూర్ ఆత్మగౌరవంగా పేరుగాంచిన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, టూరిజం, ఎక్సైజ్, పురావస్తు సంస్కృతి శాఖలో మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు గారు గత 2022 ఇదే సమయంలో మీ దగ్గరకు వచ్చింది గుర్తుందా? మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు ఐడియా ఉందా మీకు? ఏమో వచ్చి మీకు ఏం చెప్పారు ఐడియా ఉందా? ఈరోజు మీరు తల తిరిగిన మాటలు మాట్లాడతారా? ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఆనిముత్యంగా పేరుగాంచిన, ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీలో కమ్ముడు పోయిన ఎమ్మెల్యే ఆయన ఇట్లా అరాచకాలకు పాల్పడుతున్నాడు. రాయలసీమ పోలీసులను తీసుకొచ్చి ఇతర పోలీసులు లంచాలు తీసుకునే పోలీసులతోన అడ్డగోలు అక్రమ కేసులు పెట్టి తెలంగాణ ఉద్యమ నాయకుల పైన, జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలో గురి చేస్తూ జైళ్లకు పంపించారని ఈ నియోజకవర్గంలో, కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న కొంతమంది ఎస్ఐల పైన మీకు కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు చెప్పడం జరిగింది, ఇప్పుడున్న హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది, ఇప్పుడున్న ఎమ్మెల్సీ కవిత గారికి చెప్పడం జరిగింది, ఆయన వినోద్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. కానీ మీరెవరు చర్యలు తీసుకోలేదు. ఆనాడు ఆయన మీ పార్టీలో ఉండి ఓడినా కానీ మీ పార్టీలోనే ఉన్నాడు. మీ పార్టీలో ఉండి జరిగిన ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో పోలీసులు, మీ పార్టీ నాయకులు, పాలకులు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో అని మీకు చెప్తే ఆ రోజు మీరు వినంచెవులాగా విన్నట్టు ఉన్నారు. ఈరోజు మల్లన్న గారి మీద ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటలేవంటావా? మల్లన్న గారు ఏం చేశారు? నేను దోచుకున్నారా? ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు మీరు? మీ భార్యపై నిందలు మోపిండా? మరి మా మహిళలను, మా కుటుంబ మహిళలను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారి ఉద్యమ నాయకుల, వారి కుటుంబ సభ్యులను, మహిళలను పోలీస్ స్టేషన్లో అసభ్యంగా, నీచంగా మాట్లాడుతుంటే ఎక్కడ పోయిందండి మీ ప్రభుత్వం? ఎక్కడ పోయింది? ఆ రోజు మీకు చెప్పలేమా ఏ విధంగా చేస్తున్నారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని? ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. మీరు చర్యలు తీసుకోవాలంటే మీరు అసలు మీ అధికారంలో ఉన్నారు, కళ్ళు మూసుకుపోయినాయి. ఈరోజు మీకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ. కొద్దిగా మల్లన్న గారి విషయంలో కాంగ్రెస్ నాయకుల పైన మీరు చేసే లూజ్ టాక్స్ బంద్ చేసుకోండి. ఎవరో వస్తుంటే పిలుస్తున్నావు ఓడిపోయిన ఓ నాయకుని. ఆయన కంటే మల్లన్న గారికి ప్రజలు చాలా పలుకుబడి ఉంది, ప్రజలు చాలా గౌరవిస్తారు. మీకు అది మర్చిపోతున్నట్టున్నారు. మరొకసారి చెప్తున్నా, మీరు లీగల్ వెళ్తారా, ఇల్లీగల్ వెళ్తారో? మీరు ఇల్లీగల్గా సంపాదించుకున్న ఆశలతోనో లీగల్ వెళ్ళడానికి చూస్తున్నారు. అవన్నీ కుదరని పని. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో స్వేచ్ఛగా, గౌరవంగా బ్రతుకుతున్నారు. మీరు ప్రభుత్వంపై నిందలు వేయడానికి చూడకండి. ఏమన్నా మీకు వాస్తవంగా మిమ్మల్ని మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకోండి ప్రజల ముందు. లేకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఇంకొకసారి మల్లన్న గారి పైన కానీ, క్యూ న్యూస్ పైన కానీ
మీరు ఏమైనా కామెంట్ చేసి లూజ్ స్టాక్ చేసినట్టయితే జనమే మీకు బుద్ధి చెప్తారు. అయినా మీకు ఇప్పుడు బుద్ధి చెప్పినా మీకు ఇంకా తెలివి రానట్టుంది, మేల్కొన్నట్టున్నారు, కొద్దిగా అధికారంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. కొద్దిగా బంద్ చేసుకోండి. నమస్తే.